మంచి స్టాఫ్ దొరకట్లేదు. చిన్న బిజినెస్ చేసే ఓనర్ల దగ్గర్నుంచి మనం రెగ్యులర్గా వినే మాట ఇది. బిజినెస్ ఎందుకు డల్గా ఉంది అని అడిగితే వాళ్ల వల్లే అని చాలామంది నమ్ముతారు. కానీ నిజంగా సమస్య అదేనా? రండి, ఈరోజు ఈ విషయాన్ని ఒక కంప్లీట్ కొత్త యాంగిల్లో చూద్దాం. ఈ మాట వినగానే కొంచెం షాకింగ్గా అనిపించొచ్చు, కానీ మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్కి ఇదే బేస్. చాలా బిజినెస్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి కారణం స్టాఫ్ కాదు, ఇంకేదో ఉంది అనే ఒక పాయింట్ని మనమిప్పుడు లోతుగా చూద్దాం. సరే, అసలు ఓనర్స్ ఎందుకు సమస్యను తప్పుగా అర్థం చేసుకుంటారు? అంత ఈజీగా స్టాఫ్ మీదకు నెట్టేయడం ఎందుకు జరుగుతుంది? దీని వెనుకున్న సైకాలజీని ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఓనర్ల మైండ్లో ఎప్పుడూ తిరిగే మాటలు ఇవే కదా. మంచి వర్కర్స్ దొరకట్లేదు, అసలు ఒక్కరి దగ్గర కూడా స్థిరంగా ఉండట్లేదు, లేదా వీళ్ల వల్లే నా షాప్ మొత్తం నాశనమైపోతోంది. ఇలా అనుకోవడం చాలా కామన్. కాని కొన్నిసార్లు ఈ ఆలోచనలే అసలు సమస్యను మన కళ్ళకి కనపడకుండా చేస్తాయి. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. 90% కేసుల్లో ప్రాబ్లం వర్కర్స్ది కాదు, అది ఓనర్కి క్లారిటీ లేకపోవటం. కరెక్ట్గా గైడ్ చేయడం, ఒక ప్రాపర్ సిస్టమ్ పెట్టడం ఓనర్ బాధ్యత. స్టాఫ్ అంటే కేవలం మ్యాన్ పవర్, వాళ్లకి సరైన దారి చూపించాల్సింది యజమానే కదా. సరే, ఈ కొత్త పాయింట్ని అర్థం చేసుకోవడానికి కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ రెండూ షాపుల కథ ఒక సిస్టమ్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుందో మనకు క్లియర్గా చూపిస్తుంది. మొదటి కేస్ స్టడీలోకి వెళ్దాం. హైదరాబాద్ సిటీ ఔట్స్కర్ట్స్లో ఒక చిన్న బేకరీ. ఆ ఓనర్కి ఒకే ఒక కంప్లైంట్: స్టాఫ్ రోజూ మారిపోతున్నారు, నన్ను ముంచేస్తున్నారు. చాలామంది చిన్న వ్యాపారస్తులకు ఇది బాగా కనెక్ట్ అయ్యే కథే. ఓనరేమో స్టాఫ్ని తిడుతున్నాడు, కాని అస్సలు లోపలేం జరుగుతుంది? షిఫ్ట్ టైమింగ్స్ మీద క్లారిటీ లేదు, పొద్దున్న రాగానే ఏం పనులు చేయాలో ఒక లిస్టు లేదు, కస్టమర్లతో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ అస్సలు లేదు, జీతం ఎప్పుడొస్తుందో తెలీదు, ఓవర్ టైం రూల్స్ ఏంటో తెలీదు, కనీసం బ్రేక్ టైం కూడా ఫిక్స్ చేసి లేదు. మరింకేముంది? వచ్చిన వాళ్లు కన్ఫ్యూజ్ అయ్యారు, 3 రోజుల తర్వాత వెళ్ళిపోయారు. సో ఓనరేమనుకుంటున్నాడు? స్టాఫ్ వేస్ట్ అని. కాని అసలు నిజమేంటి? సిస్టమ్ వేస్ట్. ఈ ఒక్క తేడాని అర్థం చేసుకుంటే చాలు బిజినెస్లో సక్సెస్కి. అదే ఫస్ట్ స్టెప్. ఇప్పుడు రెండో కేస్ స్టడీ చూద్దాం. ఈసారి ఒక మొబైల్ రిపేర్ షాప్. ఇక్కడి ఓనర్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ల వర్కర్స్కి అసలు బాధ్యతే లేదు అని. కాని ఇక్కడ కూడా సిస్టమ్ ఫెయిల్యూర్ ప్యాటర్న్ రిపీట్ అయ్యింది. అసలు కారణమేంటో చూద్దాం. ఆ రిపేర్ షాపులో ఉన్న గందరగోళం మామూలుగా లేదు. టూల్స్ ఎప్పుడు పడితే అప్పుడు మాయమైపోయేవి, కస్టమర్ల కోసం జాబ్ షీట్స్ లేవు, రిపేర్కి వచ్చిన ఫోన్లు, రిపేర్ అయిపోయిన ఫోన్లు అన్నీ కలిసిపోయేవి, పేమెంట్స్ గురించి క్లారిటీ ఉండేది కాదు, ప్రతిరోజు ఫోన్లు వెతకడానికే టైమంతా సరిపోయేది. ఇది వర్కర్స్లో భయంకరమైన కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేసింది. చూశారుగా, ఇది చాలా సింపుల్ ఈక్వేషన్. ఒక క్లారిటీ లేని సిస్టమ్ ఒక ఫ్రస్ట్రేటెడ్ వర్కర్ని తయారుచేస్తుంది. ఫ్రస్ట్రేషన్కి గురైన వర్కర్ జాబ్ మానేస్తాడు. సో ప్రాబ్లం వర్కర్లో కాదు, పని చేయడానికి కావాల్సిన ఒక స్ట్రక్చర్ లేకపోవడంలో ఉంది. సరే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లంని ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు సక్సెస్ఫుల్ మేనేజ్మెంట్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. అసలు ఒక వర్కర్కి నిజంగా ఏం కావాలి? ఏ ఊర్లోనైనా, ఏ సిటీలోనైనా పనివాళ్లు దొరుకుతారు. కానీ వాళ్లను మన దగ్గర ఉంచుకుని వాళ్లతో ఎఫెక్టివ్గా పని చేయించడమే అసలైన టాలెంట్. ఈ ఒక్క వాక్యం మనమిప్పటిదాకా చూసిన కేస్ స్టడీస్ నుంచి నేర్చుకున్న కీ లెసన్ని చెప్తుంది. ఏ వర్కర్కైనా బేసిక్గా కావాల్సింది ఈ 3 విషయాలు. 1. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఏ పని ఎలా చేయాలి అనేదానిమీద వాళ్లకు ఫుల్ క్లారిటీ కావాలి. 2. స్థిరమైన రూల్స్, టైమింగ్స్, డ్యూటీస్, జీతం లాంటివి రాసి అందరికీ కనిపించేలా పెట్టాలి. 3. డైలీ చెక్-ఇన్స్. ప్రతిరోజు జస్ట్ ఒక్క నిమిషం మాట్లాడినా చాలు, చాలా కన్ఫ్యూజన్ని దూరం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? ఓనర్స్ వెంటనే ఇంప్లిమెంట్ చేయగల 5 సింపుల్ బిజినెస్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవే మీ బిజినెస్కి స్టెబిలిటీనిస్తాయి. ప్రతి చిన్న బిజినెస్లోనూ ఖచ్చితంగా ఉండాల్సిన ఒక సింపుల్ 5 పాయింట్ ఫ్రేమ్వర్క్ ఇది. చాలా చాలా సింపుల్, కానీ అంతే పవర్ఫుల్ కూడా. సక్సెస్కి ఈ 5 సిస్టమ్సే ఫౌండేషన్. 1. డైలీ టాస్క్ షీట్. ప్రొద్దున రాగానే ఏం చెయ్యాలో క్లియర్గా చెప్తుంది. 2. కస్టమర్ కమ్యూనికేషన్ స్క్రిప్ట్. కస్టమర్లతో ఎలా మాట్లాడాలో స్టాఫ్కి గైడ్ చేస్తుంది. 3. క్లియర్ శాలరీ రూల్స్. పేమెంట్స్ విషయంలో ఫుల్ ట్రాన్స్పరెన్సీ ఇస్తుంది. 4.
అటెండెన్స్, షిఫ్ట్ టైమింగ్స్కి ఒకే ఒక్క రూల్, అందరికీ ఒకటే వర్తిస్తుంది. ఇక 5ది ట్రైనింగ్ వీక్. కొత్త స్టాఫ్కి మొదటి 7 రోజులు ఓనర్ పర్సనల్గా గైడ్ చేయడం. ఈ సిస్టమ్స్ ఆ బేకరీ, రిపేర్ షాప్ కేసుల్లో మనం చూసిన చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి. సో ఇప్పుడు మన బిజినెస్ స్ట్రెంగ్త్ గురించి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన టైం వచ్చింది. మన అసలైన బలం ఎక్కడుందో తెలుసుకుందాం. ఈ పవర్ఫుల్ చైన్ రియాక్షన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక మంచి సిస్టమ్ ఒక మంచి స్టాఫ్ని తయారు చేస్తుంది. ఆ స్టాఫ్ సిస్టమ్ని ఫాలో అవుతారు. ఆ సిస్టమ్స్ బిజినెస్కి స్టెబిలిటీని ఇస్తాయి. చూశారా, ఫౌండేషన్ మొత్తం సిస్టమ్సే. ఇప్పటినుంచి మీ బిజినెస్లో పవర్ని కొత్తగా చూడండి. స్టాఫ్ అంటే మ్యాన్ పవర్, అంటే మానవ శక్తి అంతే. కానీ సిస్టమ్ అదే అసలైన పవర్, అంటే శక్తి. కాబట్టి నెక్స్ట్ టైం మీ బిజినెస్ కొంచెం స్లో అయినప్పుడు మంచి స్టాఫ్ ఎక్కడ దొరుకుతారు అనే ప్రశ్నను ఆపేయండి. దానికి బదులుగా మిమ్మల్ని మీరే ఇలా ప్రశ్నించుకోవాలి: నా రూల్స్, నా క్లారిటీ, నా ఇన్స్ట్రక్షన్స్ అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి? ఈ ప్రశ్న మీ ఫోకస్ని కరెక్ట్ ప్లేస్కి మళ్లిస్తుంది. మీరే యాక్షన్ తీసుకోవడానికి మీకు పవర్ ఇస్తుంది.